కిచెన్లో కుకింగ్ చేసేటప్పుడు ఏదైనా మసాలా పౌడర్ అయిపోయిందనుకోండి, మనకి రైస్ పౌడర్ కావాలి అనుకోండి, అప్పటికప్పుడు మనం పౌడర్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. కొంచెం పౌడర్ కావాలి అంటే మిక్సీలో వేసామనుకోండి, సగం మిక్సీ గ్రైండర్లోనే ఉండిపోతుంది. అలా కాకుండా మనకు అప్పటికప్పుడు చిల్లీ పౌడర్ కానీ, ధనియాల పౌడర్ కానీ, పెసర్ పౌడర్ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఈ స్మాల్ గ్రైండర్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ గ్రైండర్ తీసుకొని మనకు కావాల్సినంత మనం పౌడర్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి చిల్లీ పౌడర్ కూడా పట్టుకోవడానికి అయితే ఉంటుంది. గ్రైండర్ వచ్చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ అయితే చూడడానికి హోల్స్ ఉన్నాయి. అండ్ ఎందుకని నేను కూడా అనుకున్నాను ఫస్ట్, ఇంకా కింద గ్రిప్ కూడా ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడం కోసం. క్లీనింగ్ ఒకటే కాదండి, క్లీన్ చేసిన తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మనం డ్రై చేయాలి అనుకుంటే సింక్లో ఇలా పెట్టేసి పైన హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ని ప్రెస్ చేసామనుకోండి, ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి, వాటర్ పోయి మొత్తం కంప్లీట్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ డ్రై అయిపోతాయి. డైరెక్ట్ మనం ఇలా ఫ్రై చేసుకోవడమే. అండ్ దీంట్లో మనము ఫ్రూట్స్ అండ్ వెజిటేబులే కాకుండా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ దీన్ని మంచిగా ఎక్కడైనా పెట్టుకోవడానికి, తక్కువ ప్లేస్లో కూడా మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. గ్రీన్ వెజిటేబుల్స్ కూడా మనం క్లీన్ చేసుకున్న తర్వాత గ్రీన్ వెజిటేబుల్స్కి కూడా వాటర్ అనేది తీసేయడానికి అయితే 100% ఛాన్స్ అయితే ఉంటుంది. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇంకా పప్పులు ఇలాంటివి ఏమైనా క్లీనింగ్ చేసుకోవాలి అంటే మనం ఏదో స్టీల్ బౌల్లో కానీ, నాన్ స్టిక్ బౌల్లో కానీ దేంట్లో ఒక దాంట్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటాం కదా. క్లీన్ చేసినప్పుడు సగం కింద పడిపోతూనే ఉంటాయి. అలా కాకుండా చూడండి, ఇలాంటి క్లీనింగ్ బౌల్ అయితే దొరుకుతుంది. ఇందులో మనకి 2 బాక్సెస్ అయితే ఉంటాయి. కింద వచ్చేసి హోల్ లేకుండా ఉంటుంది, పైనది వచ్చేసి హోల్స్ అయితే ఉంటుంది. ఇది రొటేట్ కూడా అవుతుంది. మనం ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో ఇంకో కలర్ కూడా చూపిస్తాను మీకు. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది. వెజిటేబుల్స్ ఏవైనా బాయిల్ చేసినప్పుడు కానీ, క్లీనింగ్ చేసుకున్నప్పుడు కానీ వాటర్లో పడిపోకుండా ఉండడం కోసం అయితే ఈ క్లీనింగ్ బాక్సెస్ అనేది అయితే 100% అయితే యూజ్ అయితే ఉంటుంది. ప్రతిదీ కూడా దీంట్లో క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ క్లీనింగ్ బాల్స్ అనేది అయితే నిజంగా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వెజిటేబుల్స్ కటర్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం చాలా డిఫరెంట్ వెజిటేబుల్స్ కటర్స్ అయితే ఇప్పటివరకు అయితే నేను నా ఛానల్లో చాలానే చూపించాను. ఈ వెజిటేబుల్ కటర్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా డిఫరెంట్గా ఉంటుంది అని అనుకుంటున్నారా? కింద ఒక బాక్స్ అయితే ఉంది కదా, 2 బాక్సెస్కి హ్యాండిల్ అయితే ఉంది. సపరేట్గా దీనికి 6 వెజిటేబుల్ బ్లేడ్స్ అయితే వస్తాయి కటింగ్ చేయడానికి. అండ్ మనం ఏ సైజ్ కట్ చేసుకోవాలన్నా కానీ ఈజీ కట్ చేసుకోవచ్చు. పైన ఇంకొక క్యాప్ కూడా ఉంటుంది. ఇట్లా మనం వెజిటేబుల్ కంప్లీట్గా కట్ చేయడం కోసము హ్యాండ్తో కట్ చేసినప్పుడు సగం మిగిలిపోయినప్పుడే మనం వాటిని పక్కన పెడతాం. అలా పక్కన పెట్టకుండా ఉండడం కోసం క్యాప్ అయితే వస్తుంది. అండ్ సింక్లో మనం ఏదైనా ఫుడ్ వేయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్ ఫుడ్ వేసామనుకోండి, సింక్లోకి వెళ్ళిపోయి సింక్ జామ్ అయిపోయి డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది సింక్లో. అలా రాకుండా ఉండాలంటే ఏదో ఒక ఇట్లా బాక్స్ ఏదో ఒకటి కాకుండా ఇప్పుడైతే ఫుడ్ ఫిల్టర్ బాక్సెస్ అనేటివి అయితే వచ్చాయి ఆన్లైన్లో. సో చూస్తున్నారు కదా, ఇట్లా మనకి హ్యాండిల్ అయితే ఉంటుంది. సింక్లో ఉన్న ట్యాప్కి అయితే పెట్టేసుకోవాలి. ట్యాప్కి పెట్టుకున్న తర్వాత ఫుడ్తో ఏదైనా ఉంటే దాన్ని డైరెక్ట్ సింక్లో కాకుండా ఈ ఫిల్టర్ బాక్స్లో వేసేసామనుకోండి, డైరెక్ట్ మనం ఈ ఫిల్టర్ బాక్స్ ఫుల్ అయిపోయిన తర్వాత ఫుడ్ తీసుకెళ్ళి మనం డస్ట్బిన్లో అయితే వేసుకోవడానికి ఉంటుంది. అంతేకాకుండా క్లీన్ చేసుకున్న తర్వాత స్పాంజెస్, బ్రషెస్ వేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి హోమ్ క్లీనింగ్ మాప్. నార్మల్గా హోమ్ క్లీనింగ్ మాప్ అనేది ఫ్లోర్ క్లీన్ చేయడానికే యూజ్ అవుతుంది. కానీ ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అయితే ఫ్లోర్ క్లీన్ చేయడమే కాకుండా, ఇప్పుడు మనకి కబోర్డ్స్ ఉన్నాయి అనుకోండి, పైన కిచెన్లో మనం ఎక్కువ కబోర్డ్స్ పెట్టించుకుంటూ ఉంటాం. అంత పైన క్లీన్ చేయాలి అంటే అంత ఈజీ అయితే కాదు. ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ బాక్సెస్ అయితే చూడండి. ఈ ఫోల్డింగ్ బాక్సెస్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకైతే నేను చెప్తాను. సైడ్ నుండి అయితే మనకి హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, సో ఇది ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. హ్యాండిల్ కూడా ఉంటుంది దీనికి. మరి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక బాక్స్ అయితే అయ్యింది కదా, ఈ బాక్స్ని ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏదైనా ఫుడ్ మిగిలిపోయింది అనుకోండి, దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అయిపోయి ఇంకా గట్టిగా అయిపోతుంది. దాన్ని తినాలంటే కొంచెం కష్టమే. అలా కాకుండా ఉండాలి, ఏది డస్ట్ పడకుండా ఉండడం కోసం అయితే ఫుడ్ పైన ఇలా కవర్ చేయడం కోసం ఈ బాక్సెస్ అనేటివి అయితే యూజ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా యూస్ఫుల్ అనిపించింది. 2-3 అవర్స్ వరకు అయితే ఫుడ్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి ఏదో ఒక చిన్న ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకునే బాక్సెసే.
అండ్ లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ అయితే చూస్తున్నారు కదా. పైన వచ్చేసి ట్రాన్స్పరెంట్ క్యాప్ అయితే ఉంది. క్యాప్కి వన్ సైడ్ ఇట్లా హోల్స్ అయితే ఉంటాయి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసిన తర్వాత ఈజీగా వాటర్ తీసేయడం కోసం అనమాట. అండ్ హ్యాండ్తో ఇట్లా కిందప్పుడు అనుకోండి మొత్తం కింద పడిపోతే మళ్ళీ వాటిని తీయాలి, మళ్ళీ క్లీన్ చేయాలి. ఈ కష్టం అంతా అవసరం లేకుండా ఇలాంటి క్లీనింగ్ బాక్సెస్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనం ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వేసేసి పైన క్యాప్ పెట్టేసి ఇట్లా మొత్తం ఇట్లా షేక్ చేసేసి తర్వాత వాటర్ తీసేసినాం అనుకోండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అయితే చాలా మంచిగా క్లీనింగ్ అయితే అవుతాయి. అండ్ తర్వాత ఈ క్యాప్ పెట్టేసుకొని మనం డైనింగ్ టేబుల్ కానీ లేదనుకోండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మరి ఇందులో చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ అయితే చాలానే ఉన్నాయి. ఈ వీడియోలోనే మీకు 3-4 వెరైటీస్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూస్తున్నారు కదా, ఇది కూడా ఫోల్డింగ్ బాక్స్ అండ్ దీనికి కూడా హ్యాండిల్ అయితే ఉంటుంది. బ్లూ అండ్ రెడ్ కలర్ ఇందులో. సో దీంట్లో ఇంకా వేరే కలర్స్ అయితే రాలేవు. వేరే కలర్స్ వచ్చినప్పుడు వాటిని కూడా మీకు అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను. అండ్ ఇలా మనం ఈజీగా క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫుడ్కి సంబంధించిన ఏవైనా ఉన్నాయనుకోండి సింక్లో క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా యూస్ అవుతుంది. అంతేకాకుండా బ్రాండెడ్ ఉన్న సిలికాన్తో తయారు చేసినాయి కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే మనకు రావు. అలా అనేసి దీన్ని రికమెండేషన్ అయితే నేను చేయను. స్టీల్ది కొనుక్కుంటే బెస్ట్, ఎందుకంటే మనకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయితే రావు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్టిక్స్ అయితే చూస్తున్నారు కదా. ఈ స్టిక్స్ అనేటివి దేనికి యూజ్ చేస్తారని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇది మస్కిటో నెట్ లాంటిది. మనకి ఏదైనా ఇప్పుడు పవర్ పోయిందనుకోండి, దీనికి ఛార్జింగ్ చేసుకున్న అవసరము లేదు. మస్కిటోస్ కానీ చిన్న పురుగులు కానీ మనకు అందనంత దూరంలో ఉంటే ఈజీగా దీంతో అయితే కొట్టడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్టీల్. ఇందాక మనం ప్లాస్టిక్ అయితే చూసాం కదా ఫిల్టర్ బాక్సెస్, ఇది స్టీల్ బాక్స్ అనమాట. అండ్ చాలా బాగుంది చూడండి. ఇంకా మనకు వాటర్ పోవడానికి ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఇట్లా స్టాండ్ లాగా ఆగిపోతుంది, కింద పడడం అలాంటిది అయితే అస్సలు అయితే జరగదు. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్సే కాకుండా మనం ఏదైనా బాయిల్ చేసిన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి, నూడిల్స్ ఇలా ఉన్నాయనుకోండి, వాటి నుంచి వాటర్ డివైడ్ చేయడం కోసం అయితే ఈ బాక్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక హోల్ అయితే ఉంటుంది. యూజ్ చేసిన తర్వాత హోల్ తోటి మనం ఒక మేక్ ఏదైనా వాల్కి ఉందనుకోండి, దానికి ఇట్లా మనం హ్యాంగ్ చేసుకోవడానికి యూస్ అవుతుంది. దీనికే మంచి ఇట్లా హ్యాండిల్ అయితే వస్తుంది, ఒక చిన్న క్లిప్ వస్తుంది, అది పెట్టేసుకుంటే సరిపోతుంది వాల్కి. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేయడం కోసం అయితే ఈ బాక్సెస్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది. చాలా బిగ్ సైజ్లో కూడా ఉన్నాయి. దీంట్లో 3 కలర్స్ అయితే ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా. కింద పడ్డానని పగిలిపోవడం అలాంటిది అయితే ఉండదు. అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ క్లీన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఏదైతే ఇట్లా వాటర్ వంపుతున్నామో అప్పుడు చూడండి పైన బాక్స్ అనేది రొటేట్ అవుతూనే ఉంది అండ్ కింద పడకుండా అయితే ఉంటుంది. చాలా డిఫరెంట్ అనిపించింది. మరి ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీకైతే ఇప్పటివరకు వీడియో చూసారు కదా, నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అయితే అవుతుంది. మీరు ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే టెక్స్ట్ చేయండి. చేసిన వెంటనే నేను మీకు ఆ లింక్ అనేది ఇస్తాను. ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా కానీ ఆ లింక్ అనేది అయితే ఇస్తాను. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ అనేటివి యూజ్ చేసుకోండి. ఎప్పుడైనా ఆన్లైన్లో 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీ, దీంతో పాటుగా ఒరిజినల్ రివ్యూస్ అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా చెక్ చేసుకోండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు దాన్ని చదువుకొని తీసుకోండి.